అందరికీ నమస్తే అండి. ఎన్నికలంటే పార్టీల మార్పులు సర్వసాధారణం. ఖచ్చితంగా ఎన్నికల సీజన్ వచ్చేసరికి ఆ సీజన్కి ఒక నెల రోజులు 2 నెలల ముందు నుంచి అటునోళ్ళు ఇటు ఇటోళ్ళు అటు పార్టీలు మారుతూనే ఉంటారు. సో 2019 ఎన్నికలకు ముందు కూడా మనం చాలామందిని చూసాం. 2019 ఎన్నికలకు ముందు అప్పటి వరకు టీడీపీ అధికారంలో ఉండగా అధికారంలో టీడీపీలో ఉన్నవాళ్ళు ఎన్నికలకు నెల 2 నెలల ముందు ఉన్న పలంగా వైసీపీలోకి వచ్చేసారు. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, ఆమంచి కృష్ణమోహన్ గారు, ఇలా చాలామంది నాయకులు అలాగే ఎన్నికలకు ముందు వైసీపీలోకి వచ్చారు. ఎందుకంటే వైసీపీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం. సో ఇప్పుడు కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ వైసీపీ మీద నమ్మకం లేదు. మళ్ళీ ఆ పార్టీ గెలుస్తుందో లేదో క్లారిటీ లేదు. ప్లస్ పార్టీ నాయకత్వం పట్ల నమ్మకం లేదు. అందుకే మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడానికి చాలామంది ఎమ్మెల్యేలు రెడీ అవుతున్నారు. ఎన్నికల సీజన్ వచ్చిందంటే పార్టీల మార్పులు సర్వసాధారణంగానే తీసుకోవాలి. కానీ ఇక్కడ అసాధారణమైన అంశం ఒకటి ఉంది. అదే ఎక్కువ మంది పార్టీలో 100 మంది నాయకులు ఉంటే ఓ 10 మంది పార్టీ మారడం సహజం. కానీ పార్టీలో 100 మంది నాయకులు ఉంటే అందులో 30 మంది పార్టీ మారుతున్నారంటే అది అసహజం, అసాధారణం. అదే ఇప్పుడు వైసీపీలో జరుగుతుంది. సో ఇప్పటికే 4 ఎమ్మెల్యేలు పార్టీ మారారు. ఇంకా కొంతమంది ఒక 3 ఎంపీలు కూడా రెడీ అయ్యారు. వైసీపీ నుంచి బయటకు వచ్చారు. బాలశౌరి గారు, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, సంజీవ్ కుమార్ గారు, అలాగే ఇంకో 4 ఎమ్మెల్యేలు రెడీ అయ్యారు. సో ఇంకో తాజా అప్డేట్ ఏంటంటే ఇప్పటికిప్పుడు 12 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారంట. వారిలో 8 మంది హైదరాబాద్లో మకాం వేసుకొని కూర్చున్నారు. చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తే అప్పుడు ఇమీడియట్గా ఆయన కలవడానికి హైదరాబాద్లో. ఎందుకంటే మంగళగిరి పార్టీ ఆఫీస్లో కొంచెం నిఘా ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు మఫ్టీలో అక్కడ తిరుగుతూ ఉంటారు. కొంచెం మంగళగిరి టీడీపీ పార్టీ ఆఫీస్లో వెళ్ళి చంద్రబాబు గారిని కలవాలన్నా, లోకేష్ గారిని కలవాలన్నా ఇతర పార్టీల నాయకులు ఇబ్బంది పడతారు. అదే హైదరాబాద్లో అయితే ఏపీ ఇంటెలిజెన్స్ అక్కడ అంత షార్ప్గా ఉండదు. సో హైదరాబాద్లో కొన్ని ప్రైవేట్ వ్యవహారాలు కూడా జరుగుతుంటాయి. పొలిటికల్గా ఇంటర్నల్ వ్యవహారాలు, కీలక వ్యవహారాలన్నీ హైదరాబాద్లోని చంద్రబాబు గారి నివాసంలో జరుగుతాయి. సో ఇప్పుడు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు 12 మంది ఉన్న పలంగా టీడీపీలోకి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. గంపకొత్తగా అందరూ ఒకేసారి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారంట. సో వారిలో ఒక 8 మంది మాత్రం నిన్నగాక మొన్నటి నుంచి హైదరాబాద్లోనే మకాం వేశారు. చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ అడిగారు. చంద్రబాబు నాయుడు గారు టైం చూసుకొని వాళ్ళని పిలిపించిన వెంటనే ఇమీడియట్గా జాయిన్ అయిపోతారు. సో ఆల్రెడీ నిన్న నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారిని కలిశారంట. సో ఆ పార్టీలో చేరడానికి ఆసక్తి చూపించారు. ఆల్రెడీ వల్లభనేని బాలశౌరి గారు, తర్వాత ఈ ఎమ్మెల్యే గారు, అలాగే ఉభయ గోదావరి జిల్లాకు చెందిన 3 ఎమ్మెల్యేలు కూడా జనసేన పార్టీలోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. అలాగే విశాఖపట్నానికి చెందిన వంశీకృష్ణ యాదవ్ గారు ఆల్రెడీ జనసేన పార్టీలోకి వెళ్ళారు. అంటే మనం ఇక్కడ చూసుకుంటే వైసీపీ నుంచి బయటకు వస్తున్న ఎమ్మెల్యేల్లో ఒక 20% మంది జనసేనలోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు, 80% మంది టీడీపీలోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. సో ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా ఉండడంలో, నిలువరించడంలో, వాళ్ళకి నమ్మకాన్ని కలిగించడంలో వైసీపీ విఫలమవుతుంది. either టీడీపీ లేదా జనసేన ఏదో ఒక పార్టీలోకి ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు. సో మరి ఒకేసారి 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడం అనేది చరిత్రలో ఎప్పుడూ జరగల. గతంలో చిన్న చిన్న పార్టీల నుంచి వెళ్ళడమో లేదంటే ఇంకేదో జరిగింది తప్ప ఒకేసారి ఇంతమంది ఎమ్మెల్యేలు పార్టీలు మారడం ఎన్నికల చరిత్రలో కానీ రాజకీయ చరిత్రలో కానీ మొదటిసారి అవుద్ది. సో ఇటీవల కొన్ని దశాబ్దాలు, ఒక 2.5 దశాబ్దాల కాలం రాజకీయాలను మనం చూసుకుంటే అది వైసీపీలో ఉన్న అభద్రతను, వైసీపీలో ఉన్న అసమ్మతిని, అసంతృప్తిని స్పష్టంగా తెలియజేస్తోంది. సో నేను చాలా వీడియోస్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ స్ట్రక్చర్ సరిగ్గా లేదు, అంతర్గత వ్యవస్థ సరిగ్గా లేదు. అందుకే ఎమ్మెల్యేలు ఇలా ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. సాధారణంగా ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వకపోతే ఒక సగం మందో 30 మందో పార్టీలోనే ఉంటారు, ఉండడానికే ఇంట్రెస్ట్ చూపిస్తారు. సర్లే టికెట్లు ఇవ్వకపోతే లేదులే మళ్ళీ మాకే ఇస్తారులే అని. చూడండి, జంకే వెంకటరెడ్డి గారు 2014లో గెలిచారు, 2019లో ఆయనకి సీట్ ఇవ్వాల, ఆయన పార్టీ మారలా, పార్టీలోనే ఉన్నారు. సో 2024లో ఆయనకే సీట్ ఇస్తుంది పార్టీ. అంటే పార్టీలో అలా నమ్మకంగా ఉండేవాళ్ళు కొద్దిమంది ఉన్నప్పటికీ కొద్దిమంది పార్టీ విధానాలు నచ్చక, పార్టీ వ్యవస్థ నచ్చక, పార్టీ స్ట్రక్చర్ నచ్చక, పార్టీలో అంతర్గత వ్యవహారాలు నచ్చక పార్టీలు మారిపోతారు. సో ఇప్పుడు పార్టీ మారిన వాళ్ళందరూ కూడా శత్రువులు కాదు. పార్టీ మారిన వాళ్ళు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు అంటే అత్యంత ప్రేమ కలిగిన వాళ్ళు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం మొదటి నుంచి నడిచిన వాళ్ళు ఉంటారు. వల్లభనేని బాలశౌరి లాంటి వాళ్ళు, అలాగే వంశీకృష్ణ యాదవ్ లాంటి వాళ్ళు అటువంటి వాళ్ళే. సో జగన్మోహన్ రెడ్డి గారు అంటే అమితమైన ఇష్టం ఉన్న వాళ్ళు కూడా మనసు చంపుకొని జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఇష్టాన్ని చంపుకొని పార్టీ మారుతున్నారంటే ఆ పార్టీలో ఇంటర్నల్ స్ట్రక్చర్ బాగోలేదు, ఆ పార్టీలో అపనమ్మకం, అభద్రత పెరిగిపోతుంది అనడానికి ఇవే సంకేతాలు.
సో అది చెప్పిన వాడినో అలర్ట్ చేసిన వాడినో విమర్శించడం మానేసి పార్టీలో కొంచెం అంతర్గత వ్యవస్థను సరిదిద్దుకుంటే మంచిది. థ్యాంక్ యూ.